విజయభాస్కర్ రెడ్డి చేజాల. ఈరోజు కోటితీర్థం నుంచి మా మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించడం జరిగింది. శివాలయంలో ఇది ఆనవాయితీగా వస్తుంది. మా మండలంలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కోటితీర్థం శివాలయంలో పూజలు చేసి ఇక్కడి నుంచే మొదలు పెడతాం. అదేవిధంగా ఈరోజు కూడా ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టడం జరిగింది. జగనన్న చెప్పినట్టు వైనాట్ 175 గెలుచుకుంటాం. ఎందుకంటే జనం హృదయాల్లో అందుకనే 175 గెలుచుకుంటాం. ఖచ్చితంగా 175 వస్తాయి. అదేవిధంగా మా ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేగా వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. అతి తక్కువ సమయంలోనే ఆయన కూడా జనం గుండెల్లో నిలిచిపోయేటట్టుగా చాలా పనులు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ శాసనసభ్యులు చేయని విధంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి సొంత నిధులు పెట్టి 10 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి దాని గుండా మీరంతా చూసే ఉంటారు. ఆత్మకూరులో అత్యంత ఆధునికమైన బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నుంచి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు సమకూర్చడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ నెల్లూరు అంటే 58, 17, 75 దేవాలయాల ఆత్మకూరు నియోజకవర్గానికి తీసుకొచ్చారంటే ఆ ఘనత ఒక విక్రమరెడ్డి గారిదే. ఈ విధంగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అంతేకాకుండా మా మండలాన్ని కూడా ఎంతో అభివృద్ధి పదం అంటే దాదాపు అగ్రికల్చర్ మల్టీపర్పస్ గోడౌన్లు రైతులు ఈ మండల రైతాంగం కోసం ఈ మండల రైతాంగం పండించిన పంటని ఎంతకంటే అంతకు అమ్ముకోకుండా ఆ ధాన్యాన్ని దాచుకొని ఎక్కువ రేటు వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా 7 మల్టీపర్పస్ అగ్రికల్చర్ సమస్యలను కూడా తీర్చేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రైతాంగం ఈ ఎక్కువ ఇబ్బందులు పడుతున్న రెవెన్యూ సమస్యలు, చుక్కల భూములు అవి లేకుండా చుక్కల నుంచి విముక్తి చేయడం కూడా జరిగింది. రెవెన్యూ సమస్యలు తీర్చేదానికి ప్రతి మండలానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ మండలంలో కూడా రెవెన్యూ కమిటీకి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షుడిని చేసి వాళ్ళ ద్వారా ప్రతి నెల 2 సార్లు కలెక్టర్ గారిని కలిసి రెవెన్యూ సమస్యలు తీర్చిన ఏకైక మొట్టమొదటి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారు. ఆయన ఈ విధంగా నియోజకవర్గాన్ని మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందినారు. ఆయన్ని మళ్ళీ తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. మా మండల నాయకులందరి సహకారంతో మా మండలం నుంచి కూడా అత్యధిక మెజార్టీ మీరు ఊహించినంత మెజార్టీ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా మండలంలో ఈ మండలం నుంచి ఏ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ విక్రమన్న గెలుపు కోసం కృషి చేసేవాళ్ళే కానీ ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ప్యాకేజీలకి ఎవరు లొంగరు. ప్యాకేజీలు మాకొద్దు, విక్రమన్నే మాకు ముద్దు. జై నాయకుడు. నా పేరు పేర్ల పార్థసారథి, జెడ్పీటీసీ చేజర్ల. ఆత్మ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేజర్ల మండలం నుంచి కోటితీర్థం గ్రామంలో అనాదిగా వస్తున్న మేకపాటి కుటుంబీకులు దివంగత గౌతమ్ రెడ్డి గారు కానీ విక్రమ్ రెడ్డి కానీ కోటితీర్థం శివాలయం నుంచి ప్రారంభించే కార్యక్రమంలో అదే మాదిరిగా ఈరోజు మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ ఎంతో ఘనంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాము. అదే మాదిరిగా ఈరోజు మీరు చూశారు స్పందన ఎట్లా ఉందో. ఈరోజు కోటితీర్థం గ్రామంలో తిరిగినప్పుడు మీరు మా ఇళ్ళకే రాబలేదు, మేమే ఒక స్టార్ క్యాంపెయినర్ మాదిరిగా ప్రచారం చేస్తారని సాక్షాత్తు ఇప్పుడు మీరు మీ విలేకరుల సమక్షంలోనే అటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఈ ఆత్మ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, సాక్షాత్తు ప్రభుత్వంలో ఎంతో కీలకమైన పదవిలో ఉండే ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని గెలిపిస్తామని మాకంటే ముందే ప్రజలు చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అందరూ ప్రతిపక్ష పార్టీల్లో ఎన్ని అవాకులు చవాకులు పేలినా రాబోయే రోజుల్లో
వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని రోజులుగా ఈ ఆత్మ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరూ ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్ని ప్రలోభాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అటువంటి ప్రలోభాలకు కానీ, అటువంటి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకు కానీ ఈ చీరల మండలంలో ఏ నాయకుడు పోయే పరిస్థితులు లేదు. కానీ కొంతమంది చేసిన తప్పుకి ఈ ఆత్మ నియోజకవర్గంలో ఆ నింద, అపవాదు కూడా అందరి మీద కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీల నాయకులకి ప్యాకేజీలకు కానీ, ప్రలోభాలకు కానీ లొంగే పరిస్థితుల్లోనే ఈ చీరల మండల నాయకులు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే మీ యొక్క ఆలోచనను విరమించుకోమని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఈరోజు మేము అందరం ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. మరీ ముఖ్యంగా ఈ చీరల మండల నాయకులు ఎవరు డబ్బులకు లొంగే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే మాలాంటి గ్రామస్థాయి నాయకుల్ని, ఒక చేజర్ల జనరల్ స్థానం అయిన జెడ్పీటీసీని నన్ను నమ్మి ఆ రోజు దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, పెద్దల రాజమోహన్ రెడ్డి గారు మా మీద ఉంచిన నమ్మకంతో ఈరోజు జెడ్పీటీ స్థానం. అదే మరి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వారి కుటుంబానికి ఎంతో విధేయతగా ఉండి మేమందరం మేకపాటి కుటుంబాన్ని విజయపదంలో నడిపించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం తప్పక ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే డబ్బులకు కానీ, ప్రతిపక్ష పార్టీలు పెట్టే ప్రలోభాలకు ఎవరూ లొంగవని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై మోదీ. అధికార ప్రతినిధులు ఇచ్చారు. ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ముఖ్యమంత్రిగా ఉన్న పదవీ కాలంలో చనిపోయిన తర్వాత మనకి అకాల మరణం చెందిన తర్వాత ఆయన ప్రజల మన్ననలు పొందేదానికి ఓదార్పు యాత్ర చేపట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం జగనన్న బాటలో మరియు మేకపాటి వంశీయుల బాటలో మొట్టమొదట గౌరవనీయులు, పెద్దలు, తండ్రి సమానమైనటువంటి రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం నడిచాము. తర్వాత మన 2014లో మన గౌతమ్ అన్నని ఎమ్మెల్యే చేసుకున్న దానికి అందరం కూడా మా మండలంలో అందరూ కూడా కష్టపడి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకి అండగా ఉంటూ, గౌతమన్నకి అండగా ఉంటూ వాళ్ళిద్దరూ ఒక స్నేహితులుగా నెంబర్ 2 స్థానంలో ఉంటూ ఎంతో చేశారు. 2019 తర్వాత ఆయన కష్టపడిన దానికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన అకాల మరణం చెందిన తర్వాత జిల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా శోకాతప్తమైంది. తర్వాత మాకు ఆత్మకూరు నియోజకవర్గానికి ఎవరనే అందరు బాధ సమయంలో వాళ్ళ కుటుంబంలో, రాజమోహన్ రెడ్డి గారి కుటుంబంలో తన రెండవ కుమారుడైనటువంటి విక్రమన్నని మాకు పంపించారు. ఆయన మన గౌతమ ఆశయాలను, పెద్దల రాజమోహన్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ మన ఆత్మకూరుని ఒక పులివెందులతో సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. దానిలో భాగంగా మన గౌతమన్న నారంపేట దగ్గర సెషన్ ప్రారంభించారు. ఆయన అకాల మరణం తర్వాత పరిశ్రమలు రావాలని కొన్ని ఆగినాయి. ఆయన ప్రతి ఊరికి ఒక మేనిఫెస్టో పెట్టారు, మండలానికి ఒక మేనిఫెస్టో పెట్టారు, నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో పెట్టారు. ప్రతి ఊరిని ఒక ప్రణాళికబద్ధంగా ఆ మేనిఫెస్టోని ఇప్పుడు పాంప్లెట్ ద్వారా ప్రతి ఇంటింటికి పంచే కార్యక్రమం చేపడుతున్నాము. ఆ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి సంబంధించిన ముఖ్యంగా ఒక డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఏదైనా పెండింగ్ పనులు చాలా వరకు ఆయన వచ్చిన తక్కువ కాలంలో కూడా ఎన్నో పూర్తి చేశారు. మిగిలిన పనులు కూడా రాబోయే 5 సంవత్సరాలు ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసి మన ఆత్మకూరు నియోజకవర్గాన్ని అగ్రపడడం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక అగ్రగామిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఖచ్చితంగా మన ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఖచ్చితంగా చేసి మన ప్రజలు మన్ననను పొందుతాడని చెప్పి ఇప్పటికే ఎన్నో చేశాడు. రాబోయే కాలంలో అవి కూడా పూర్తి చేస్తాడు. తర్వాత ముఖ్యంగా మా మండలంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ ఎంతోమంది ప్రలోభాలు పెడుతున్నారు. తెలుగుదేశం నాయకులు, ఇతర నాయకులు కూడా పెట్టినప్పుడు కూడా ఎవరో ఒకరు, ఒక తుచ్చ నాయకులు ఒక డబ్బులకి ప్రలోభాలు పడి కొంతమంది కూడా ఆశలు పడి వాళ్ళు వెళ్తున్నారు. అటువంటి నాయకులు ఎవరు కూడా పట్టుమని 10 మంది కూడా వాళ్ళు వెనకపోవడం లేదు. ఉదాహరణకి ఆత్మకూరు రూరల్లో ఒక నాయకుడు వెళ్ళాడు. ఆ నాయకుడు వెళ్తే ఆ గ్రామం నుంచి నాకు వచ్చిన సమాచారం ప్రకారం
ఐదు కుటుంబాలు మాత్రం వెళ్తే 50 కుటుంబాలు మనకి తిరిగి వచ్చాయి. అటువంటిది ఎవరు కూడా దీన్ని ప్రలోభాలు ఆ నాయకుడు పోయాడు ఈ నాయకుడు పోయాడు అని చెప్పి ఎంతోమంది భయపడుతున్నారు. ముఖ్యంగా మీకు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే నాయకుడి పైన మాత్రం ప్రజలు ఎవరు కూడా ఒక్కరు కూడా వెళ్ళట్లేదు. ప్రజల గుండెల్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి కానీ మా విక్రమన్న కానీ ప్రజల గుండెల్లో ఉన్నారు. అందుకని ఎవరు కూడా ఈ నాయకులు పోతే వాళ్ళందరూ కూడా వెనకనే పోతారనే ఆలోచనలు కూడా విరమించుకోండి. ప్రతిపక్ష నాయకులు అటువంటి ఆలోచన మీ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోబాకండి. మాకు తెలిసిన ప్రకారం లక్షలు 10 లక్షలు 20 లక్షలు చేస్తారు. అది ప్రజలకు పెట్టుంటే ఈరోజు మీరు బాగుండేది. ప్రజలకు మీరు ఎప్పుడు సాయం చేయలేదు. ఈరోజు 3 నెలల ముందు వరకు కూడా మీరు ప్రజల్లోకి రాలేదు. మా ముఖ్యమంత్రి సలహా మేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఇన్ఛార్జి కానీ గడప కానీ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక జగనన్న సురక్ష జగనన్న ఆరోగ్య రక్ష ఎన్ని కార్యక్రమాల ద్వారా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఇంటింటికి కూడా మీకు ఏ సమస్య ఉంది, ఒక ఆధార్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఇంకోటి కావాలని కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంటికే అందిస్తూ అటువంటిది ఇప్పుడు కూడా లేదు. అదేవిధంగా వాలంటీర్ల ద్వారా ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా ప్రజల యొక్క సంక్షేమాలు కూడా పెన్షన్ కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ బియ్యం సరఫరా కానీ ఇవన్నీ కూడా ప్రజలకి సప్లై చేసే విధానం చేశారు. ఈనాడు ఒక కుట్రబుద్ధితో మన ప్రతిపక్ష నాయకులు కుట్రబుద్ధితో వాలంటీర్లు ఈ పెన్షన్ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పి కోర్టు ద్వారా తెచ్చుకొని ఒక ఎలక్షన్ కమిషన్ ద్వారా తెచ్చుకొని ఆపేశారు. వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎంతో బాధలు పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. వీళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని చేసినా కూడా ప్రజలు మనలో ఒక దైవంగా మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి కానీ గెలిపించుకోవాలని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు జగనన్న ప్రభుత్వం రాకపోతే ప్రజల యొక్క దుర్భరమైన జీవితం ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఒక పెత్తందారి ఉదితో ఒక అమరావతి ప్రాంతం ఒక్కదాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలని ఆలోచనతో ఉండరు. అది కూడా ఏంది వాళ్ళ కోటరీ మాత్రమే డెవలప్ కావాలా. కానీ మన జగనన్న రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతం ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క ఊరు కూడా డెవలప్ కావాలని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఆయన ఈరోజు జగనన్నని కానీ పొరపాటు నేను తప్పు చేస్తే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెత్తందారుల చేతుల్లో ఈ రాజ్యం ఈ ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మీకు పత్రికా విలేకరుల ద్వారా మనం తెలియజేసుకుంది ఏంటంటే అందరూ కూడా గమనించి ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా మనని జగనన్నని గెలిపించుకుంటేనే నెక్స్ట్ రాబోయే భవిష్యత్తు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని కూడా అగ్రగామిగా ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్, జై మేకపాటి. ఈరోజు ప్రచారంలో భాగంగా కోర్చేత్త గ్రామానికి రావడం జరిగింది. కోర్చేత్త గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మరియు గౌతమన్న చాలా అభివృద్ధి చేశాడు గతంలో. తర్వాత జగనన్న ఆశయం విక్రమన్న సంకల్పం అదే బాటలో ఇద్దరు నడుస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు ఈ 15 సచివాలయాల్లో 60 సార్లు పర్యటించాను. జగనన్న సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష YAP జగన్ మరి ఏపీ అదేవిధంగా మా నమ్మకం నువ్వే జగన్ ప్రజలతో మమేకమయ్యాను. ప్రతి ప్రజల్లో తిరిగాను. ప్రతి ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నాడు. దాదాపుగా 33 రకాల సంక్షేమ పథకాలు అందించారు. ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజలు మనకే చెప్తారు. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రతి ప్రజలు జగనన్నని విక్రమన్నని కోరుకుంటున్నారు. మరియు ప్రత్యేకంగా ఏంటంటే కొద్ది కాలంలోనే విక్రమన్న గారు ప్రతి గడప తిరిగారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టో గురించి కూడా ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేశారు. రాబో రోజుల్లో మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా చేస్తాడు. ప్రత్యేకంగా ఏమిటంటే ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంస్కరణలో భాగంగా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అంటారు. అంటే మనం సచివాలయాలు ఎక్కడికో హైదరాబాద్కు పోతున్నాం. ఈరోజు వికేంద్రీకరణ ద్వారా మనకు సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 15,400 సచివాలయాలు ఏర్పాటు చేశారు. అంటే సచివాలయ వ్యవస్థ అవసరం లేకుండానే సెక్రటరియట్ అవసరం అమరావతి కావాలన్నా విజయవాడ కావాలన్నా కర్నూలు కావాలన్నా అవసరం లేకుండానే దాదాపుగా 15,000 సచివాలయాలు 1,200 రైతు భరోసా కేంద్రాలు 10,000 విలేజ్ క్లినిక్లు తయారు చేశారు. మనం ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా మన గ్రామంలోని ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు కానీ మరియు ఈ యొక్క సంక్షేమ పథకాలను అందరం జరుగుతూ ఉంది. ఈ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పరిపాలించడం చాలా సౌలభ్యంగా ఉంది. ఈ నాడు నేడు ద్వారా చాలా వరకు స్కూల్స్ అభివృద్ధి చేశారు. గతంలో ఏ విధంగా స్కూల్స్ ఉండేవి ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఈ సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా జగనన్న 2 కళ్ళుగా చూసుకుంటున్నాడు. అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి అంటే దాదాపుగా ఈరోజు 4 సీపోర్ట్లు కానీ ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ మరియు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఉద్యాన ప్రాంతంలో
ఈ కిడ్నీ వ్యాధితులు పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోయేవారు. గతంలో ఈ కిడ్నీ వ్యాధితులు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు 2.5 ఇస్తున్నారు, పెన్షన్ చాలడం లేదు, మాకు పెన్షన్ అని అడిగితే వీళ్ళు బుల్డోజర్తో తొక్కించారని చెప్పాడు. ఈరోజు ఆ సమస్యలు తెలుసుకొని జగనన్న కిడ్నీ బాధితులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరియు 742 కోట్ల రూపాయలతో ఒక రక్షిత మంచినీటి పథకం ద్వారా ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి కిడ్నీ బాధితుల్ని ఆదుకుంటున్నారు. ఇది అభివృద్ధి కాదా? మరియు ఈ యొక్క మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా స్థాపించలేదు. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశాడు. వాటిల్లో 5 రన్నింగ్లోకి వచ్చాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీ విలువ 700 కోట్లు ఉంటుంది. దాదాపుగా 16,000 కోట్లు ఈ పోర్టులకు కానీ, దాదాపు 10,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలకు కానీ, అదేవిధంగా రహదారులకు కానీ ఎన్నో కోట్లు పెట్టి సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 పక్కలు చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ తెలిసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరియు అభివృద్ధి ఇంకొకటి ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా బాగుండాలి. డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు, సోషల్ జస్టిస్, సామాజిక సాధికారత, సామాజిక న్యాయం. సామాజిక సాధికారత అంటే పెత్తందారులు బాగుండడం కాదు, ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి నేరుగా డబ్బులు చేరాలి. గతంలో ఒక పెన్షన్ కావాలన్నా ఏం కావాలన్నా లంచాలు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. ఈరోజు ఆ విధంగా కాకుండా జగనన్న 130 సార్లు బటన్ నొక్కండి, మాకు 2 సార్లు బటన్ నొక్కండి అని చెప్తున్నాడు. ఈ సంక్షేమ పథకాలు ఈ యొక్క మధ్యలో బ్రోకర్ల ద్వారా పోకుండా డైరెక్ట్గా పేద ప్రజలకు అందడమే. పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం జరుగుతుంది. ఆర్థిక వేత్తలు కూడా చెప్పారు. కాబట్టి రాబో రోజుల్లో మెరుగైన పాలన అందిస్తాడు జగనన్న. కాబట్టి మీరందరూ కలిసి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి ఒకసారి మనసాక్షిగా ఆలోచించి ఈ ప్రలోభాలకు లొంగకుండా ఈ పెత్తందారులు తయారయ్యారు. నెల్లూరు జిల్లాలో పెద్ద వాళ్ళు కార్యకర్తలని చిన్న నాయకులను కొనుగోలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ప్రలోభాలకు లొంగరు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మరియు అత్యధిక మెజార్టీ జగనన్నని విక్రమని జగనాన్ని గెలిపించుకొని ప్రార్థిస్తున్నా ప్రజలందరినీ. మండలానికి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ మా స్వగ్రామం నుంచి కోటతిద్దం గ్రామం నుంచి ఆనవాయితీగా గౌతమన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆనవాయితీగా స్టార్ట్ చేసే విధంగా విక్రమన్న కూడా ఏ నుంచే చెయ్యాలా అని మా మండల నాయకులకి అందరూ తెలపడము. రాత్రి నాకు 10:30 ఫోన్ చేసి, సుబ్బయ్య నువ్వు వచ్చేసి అలా లగేజ్ సర్దుకొని 1.5 నెలలు నా కోసం నువ్వు ఉండాలి ఇక్కడ అని కూడా సంతోషంగా నాకు కళ్ళనీళ్ళు పడినాయి. విక్రమన్న నన్ను ఏంది ఇట్లా వెళ్ళమంటున్నాడు అని నామినేషన్ వేసిన తర్వాత అక్కడే ఉంటాను నేను కూడా ఊర్లోను అని చెప్పడం కూడా జరిగింది. నేను ఎందుకని చెప్తున్నానంటే ఆ ప్రేమ, ఆ అభిమానము గౌతమన్న ఉన్నప్పటి నుంచి కూడా నా మీద కానీ నా గ్రామం మీద కానీ చూపించారు. అందుకే నేను ఈరోజు నా గ్రామ ప్రజలకు కూడా చెప్తాను, మేకపాటితో మన నిర్ణయం మేకపాటితో పాటే ఉండాలా ఎల్లవేళ్ళ అని. అందుకే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా నాకు ఆ రోజు నుంచి కూడా ఒకే ఆలోచన, మండలంలో నా గ్రామము చిత్రపట్నంలో ఉండాలా అనే కోరిక. అందుకే ఊరు మారింది అనే కాన్సెప్ట్లో కూడా అమరావతి నుంచి కూడా నా గ్రామాన్నే ఈ మండలంలో ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను చెప్పాను విక్రమన్నకు కూడా, అన్న ఎప్పుడైనా ఈ గ్రామం మీరు దత్తత తీసుకోవాలా, అదేవిధంగా మనం ముందుకెళ్ళేటట్టు మీరు డెవలప్మెంట్ కూడా చేయాలన్నా అది నా ఆధీనంలోనే జరగాల అని కూడా కోరుకునేవాడిని. సరే సంతోషంగా కూడా గౌతమన్న ఎట్లుండేవాడు, విక్రమన్న కూడా అంతగా రెట్టించిన నాకు ఏం కావాలన్నా కానీ అడుగుతానే ఇచ్చే విధంగా విక్రమన్న ఉన్నాడు. ఏదైనా కానీ మళ్ళీ మనము 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలా, విక్రమన్నని భారీ మెజారిటీతో ఊహించిన విధంగా చేయాలా, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తి. అదే మొన్న ఏదో మీటింగ్లో కూడా బ్రాహ్మణపల్లిలో కూడా చెప్తున్నాడంట, కోటతిద్దము సోమేశ్వర ఈ విధంగా నిధులు కూడా ఇచ్చాము పెట్టున్నాము అని. అంతలోకి ఎలక్షన్ కోడ్ రావడము ఇవన్నీ కూడా జరిగినాయి. ఏదేదైనా ఈ ప్రలోభాలకు లొంగకుండా డబ్బు అనేది శాశ్వతం కాదు, మనం జనాల్లో ఉండాలా, మనం చేయాలా, ఏదైనా కానీ గ్రామానికి చేయాలా, ఒక విలేజ్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలా అనే కాన్సెప్ట్లో మనం ఒక నాయకులను కూడా ఒక నిర్ణయం తీసుకొని అందరూ అనుకునే విధంగా కాకుండా ఈ మండలాన్ని మనం చెప్పకూడదు. గౌతమన్న చనిపోయినప్పుడు కూడా ఏ రోజైనా ఈ మండలం మేకపాటి మండలం కావాలన్నా అని చెప్పేవాడిని. అదే 2019 తర్వాత
అది ప్రూవ్ చేయగలిగిండు మేకపాటి గౌతమ్ అన్న కూడా. అదేవిధంగా చాలామంది అంటున్నారు మాకు ఇంత మెజార్టీ వస్తుంది అంత మెజార్టీ వస్తుంది ఈ మండలంలో. ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఓటర్స్ కనెక్ట్ అయిపోయాడు. అదేవిధంగా మా విక్రమన్న కూడా ఓటర్స్లో కనెక్ట్ అయిపోయాడు. వీళ్ళు అనుకుంటున్నారు అంత ఇచ్చాము ఇంత ఇచ్చాములేనని. అక్కడ ఏం పని చేయవు. ఓటర్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయిపోయారు. ప్యారలల్గా విక్రమన్న గారికి ఓటేస్తారు. ఈ మండలం కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మాకు మైనస్లు వెళ్ళిపోదు అది వెళ్ళిపోదు ఏమి ఉండదు. నేను ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాను, ఛాలెంజ్గా తీసుకుందాము. ఈ మండలాన్ని మనము వాళ్ళకంటే పోయినసారి కంటే కూడా పోయినసారి మైనస్లో వచ్చింది, ఈసారి మనం ప్లస్లోకి తీసుకొని వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం.